లేకపోతే నీ పార్టీకి అయితే నీకు ఎక్కువ. ఇటువంటి 420 నా కొడుకులకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు గౌరవిస్తారు? ఎవడన్నా సరైన ఒకరిని పంపుతావా? పంపించవు. ఏదోటి ఎవడో ఒకటి దగ్గర పంపించటం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఈ 420 కన్నా రానివ్వడం నీకు తెలుసు. పోలీసు బయటికి వచ్చి పిచ్చి వాగటం. ఈరోజు పొద్దున్నే ఒకడొచ్చాడు విజయవాడ, కొబ్బరి చెప్పులు అమ్మేవాడు మన కనకదుర్గమ్మ గుడి దగ్గర సైకిల్ బెల్లు ఎత్తుకుపోయి ఆడొచ్చాడు, పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. ఏంట్రా బుద్ధ ఇంకా ఏమనుకుంటున్నావు నువ్వు? డీజీపీ కొడాలని అంటే నీ దగ్గర 10 రూపాయలకి అప్పులు తీసుకుని వడ్డీలకి నువ్వు వచ్చి పడుకోమని వాళ్ళ కాల్మని సెక్స్ ర్యాకెట్లో దించేటువంటి వ్యక్తులు అనుకుంటున్నావు కొడాలని డీజీపీ అంటే? చంద్రబాబు గారు ఉసుకో అన్నాడు, వచ్చి నువ్వు డిస్కో అన్నావు. ఇప్పుడు ఏమైంది? పిచ్చి పిచ్చి వేషాలు వేయమాకండి. ఈ చంద్రబాబు గారు లాంటి 420 గుంట నక్కలో ఈ గజ్జి కుక్కల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే వస్తాయి. 2024లో కాదు, 2029 దాకా టైం ఇస్తున్నా, 2034 దాకా టైం ఇస్తున్నా. ఇటువంటి చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళని, చంద్రబాబు గారు లాంటి వెధవల్ని, చంద్రబాబు గారు లాంటి న్యూసెన్స్ గాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేసి 2.5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికల నుంచి, జిల్లా పరిషత్ ఎన్నికల నుంచి, మండల పరిషత్ ఎన్నికల నుంచి, మున్సిపల్ ఎన్నికల వరకు, అసెంబ్లీ బై ఎలక్షన్లో, పార్లమెంటు బై ఎలక్షన్లు ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రాకుండా 95% సీట్లు గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2024 కాదు, 2029, 34 ట్రై చేసుకోండి. పిచ్చి వాగటం నోరు ఉంది కదా అని చెప్పి మొన్న ఏమంటాడండి ఈ 420 గాడి పార్టీ వీడు చంద్రబాబు గారి 420 బ్యాచ్. గుడివాడ నిజ నిర్ధారణ కమిటీకి వస్తే కొడాలి నాని కళ్యాణ మండపానికి ఎందుకు రానివ్వలేదు మా వాళ్ళని అంటే అక్కడ ఏదో జరిగిందనే కదా రానివ్వకపోవటానికి, లేకపోతే నీకెందుకు భయం, ఎందుకు రానివ్వలేదని అడుగుతాడు. వీళ్ళని రానివ్వలేదు కాబట్టి నా కళ్యాణ మండపానికి అక్కడ ఏదో జరిగిపోయినట్టు వీళ్ళు నిజ నిర్ధారణ చేశారంట ఈ వెధవలో. నేనేం అడిగా? అరే చంద్రబాబు, అరే సన్నాసి, అరే 420 నీ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కూడా ఒక కెమెరా తీసుకుని వస్తాను, నువ్వు పర్మిషన్ ఇస్తావా? రోజు ఒకడు వస్తాడు, నువ్వు 420 గాడివి, నువ్వు వ్యభిచార కొంప నడుపుతున్నావని రోజు ఒకడు వస్తాడు, నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడిగా నేను. నువ్వు ఇస్తానంటే నేను కూడా ఇస్తానని చెప్పా. చెబితే ఈరోజు పొద్దున బుద్ధాంకనగాడు చెప్తాడు, అరే కొడాలి నాని నిన్ను నరికి శవాన్ని పంపిస్తాడంట చంద్రబాబు గారి గేటు టచ్ చేస్తే. అంటే నువ్వు నిన్ను కాపలా పెట్టాడు, అక్కడ కత్తోడి పెట్టి ఆవిడ నొత్తే వేసేయి నేను లోపల వ్యభిచారం చేస్తున్నానని. నీకెందుకు అంత భయం? మీ ఇంట్లో ఏమి జరగనప్పుడు చెరువు గట్టు మీద, నది గట్టు మీద ఏమి జరగనప్పుడు వచ్చి చెక్ చేసుకుంటారు కదా కెమెరా ఒకటి తెచ్చుకొని. నీకెందుకు అంత భయం? అంటే మీది వ్యభిచార కొంప. మిమ్మల్ని క్యాసినా ఆడారు కాబట్టి మిమ్మల్ని రానివ్వలేదని చెప్పి మీరు నిర్ధారణ చేసినప్పుడు నా మీద, అందుకే భయపడి రానివ్వాలన్నట్టు నువ్వు కత్తి పట్టుకుని ఎందుకు నిలబడతారు అక్కడ? నిన్న చెప్పా, డీజీపీని చంద్రబాబు మీరు కలిసి బొచ్చు ఏకముక్క కూడా పీకలేరు. మీరు సట్టి నాకేసి మీరు పొకోడి నా కొడుకులాగా అయిపోయి మీరు ఎందుకురా డీజీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం? మీది ప్రతిపక్ష పార్టీ. గౌతమ్ సవాంగ్ అనేటువంటి వ్యక్తి విజయవాడ కమిషనర్గా చేశాడు. బుద్ధాయంకన గాడు ఏంటి, బోండా ఉమా ఏంటి, లోకేష్ ఏంటి, చంద్రబాబు ఏంటి? మీరు ఎంత 420 నా కొడుకుల డీజీపీకి తెలవదా? మీరు ఎంత వెధవలో డీజీపీకి తెలవదా? 30 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అనేక పదవుల్లో చేశాడు అతను. మీరు 420 నా కొడుకులు అని చెప్పి తెలవబట్టే మిమ్మల్ని 420 గాళ్ళలాగా చూస్తాడు. అతని మీద ఉద్యోగస్తుడు తిరిగి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేడు గట్టిగానే, నా దగ్గర వాటాలు తీసుకున్నాడని చెబుతాడు. రంకులు అంట కడతారు ఈ బోకుగాళ్ళు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అరే బుద్ధాంకన్నా నీబోటి ముష్టిగాళ్ళు కొబ్బరి చెప్పుల బ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా, ఆడేదో చెప్పాడు కదా హైదరాబాద్ నుంచి సొల్లుగాడు,
420 నా కొడుకు చంద్రబాబు అని చెప్పి పిచ్చి వాగుడు వాగితే తీవ్ర పరిణామాలు. ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, పోలీస్ యంత్రాంగం చూస్తా ఊరుకోదు. తప్పకుండా కేసులు పెట్టి మిమ్మల్ని శిక్షించేటువంటి కార్యక్రమం చేపడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి ఈ 420 గాడు చంద్రబాబు గాడు, ఈ లుచ్చాగాడు చంద్రబాబు గాడు ఇటువంటి సన్నాసులు పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి 2024 ఎన్నికల్లో కూడా ఈ చంద్రబాబు గారి పార్టీని రాజకీయ సమాధి రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ 420 ఛానల్స్ కానీ 420 చంద్రబాబు కానీ నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా చిటికిన మీద బొచ్చు కూడా మీరు పీకలేరు. మీ చేతనైంది చేసుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మనకు నోరు ఉంది కదా అని పిచ్చి కుక్కలాగా మొరిగామనుకో ఏం చేస్తారు? ఇప్పుడు మంత్రిని మటర్ చేస్తా, డీజీపీ ఉద్యోగం 2 ఏళ్ళు అయిపోద్ది, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తా అంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? లాలో ఏమున్నా ఎన్ని చేస్తారు? ప్రతిపక్ష నాయకుని పట్టుకుని మీరు వ్యాఖ్యలు చేసిన ఎలాంటి చర్యలు లేవు, కొడాలని మాట్లాడినా టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేసిన ఎలాంటి చర్యలు లేవు, కానీ మంత్రిని కామెంట్ చేసినంత మాత్రాన బుద్ధా వెంకన్న అరెస్ట్ చేస్తారని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆడ పనికి మాలిన సన్నాసి నారా లోకేష్ అనేవాడు. ఆడి పనికి మాలిన సన్నాసి కాబట్టి కదా బొడ్లో పుల్ల పెట్టిందాడు. మీరు ఆడి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతామా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? ఆ బొడ్లో పుల్లలు పెట్టి ఊపేవాడు సన్నాసి ఆడి పనికి మాలినాడని ఆడి బాబుకే తెలుసు, అందుకే ఆడిని పంపడు. ఆ పనికి మాలిన సన్నాసి గురించి నన్ను ఇంకోసారి అడగమాకండి తల్లి. ఆడి తిట్లు పెట్టుకుంటాను టిట్టర్ గాడి, ఆ టిట్టర్ బాబు అంటారు ఆయన్ని. ఆ టిట్టర్ బాబు గాడి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతా? పనికి మాలిన చోట దద్దమ్మ సన్నాసి. ఆ 13 మందిని తెచ్చుకున్నాడు గోవా నుంచి, అక్కడ పెట్టి స్విమ్మింగ్ పూల్లో దిగి మొత్తం ఊగాడు. వాళ్ళకి కరోనా, ఈడికి కరోనా. ఏం చేస్తాం? క్యాసినో లాంటి విశ్వ సంస్కృతిని నిర్వహించే వారిపైన నిరంతరం పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. చంద్రబాబు పార్టీ నేతలు క్యాసినో లాంటి విశ్వ సంస్కృతి నిర్వహించే వాళ్ళపైన కంటిన్యూస్ గా పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు పిలుపునిచ్చారు. అవును, చంద్రబాబుని తీసుకెళ్లి లోపలైతే సరిపోద్ది. ఎందుకంటే ఆడు ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో జోస్యాల కింద క్లబ్బులు నడిపింది ఆడే కదా, క్యాసినాలు పెట్టింది ఆడే కదా, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యే లంగా డ్యాన్సులు వేసింది ఆడే కదా. కైకులూరు ఎంపీ మాగంటి బాబు లంగా డ్యాన్స్ చూసారా? సోషల్ మీడియాలో ఉన్నాయి. మరి ఆయన రాజగురు రామోజీరావు లంగా డ్యాన్సులు చూసారా? రామోజీ ఫిలిం సిటీలో బెల్లి డ్యాన్సు, క్యాబరే డ్యాన్సులు, దానికి 5,000 10,000 రూపాయల టికెట్లు వేయమానండి. పోరాటం చేయమానండి. ఫిలిం సిటీ ఎదురుకుండా వెళ్ళి ధర్నా చేయమండి ముష్టిగాడిని. అదే చెప్పే చంద్రబాబు గారిని 420 గాడు అనేది. అందుకే ఎక్కడైతే ఒరిజినల్గా దొరుకుతున్నాయి అవన్నీ గుడ్డోళ్ళలాగా చూస్తాడు. ఎవడైతే జగన్మోహన్ రెడ్డి గారో నాలంటాడో మాకు సంబంధం లేకుండా ఎక్కడ ఏమన్నా జరుగుతాయి అవన్నీ కూడా మాకు రుద్దేటువంటి కార్యక్రమం. అందుకే కదా ఈ చంద్రబాబు గారిని 420 గాడు అనేది. వీడు ఏమంటాడు? నన్ను అరవై అనకూడదు, నన్ను తిట్టకూడదు అంటాడు. వీడి పార్టీ ఆఫీసులో ఎన్ని వీడియోలు చూపించను? జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను అమ్మ నా బూతులు తిడతా, వాడు వీడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మమ్మల్ని తిట్టేటువంటి 420 పార్టీ నాయకులు కార్యకర్తలు తిట్టేటువంటి ఎన్ని వందల వీడియోలు చూపించను. దానికి చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తాడు? అంటే వాడి పొకోడి గణం పెట్టి పనికి మాల నా కొడుకులను పెట్టి మమ్మల్ని తిట్టిస్తాడు. నన్ను ముఖ్యమంత్రిని ఆడాలను పెట్టి తిట్టిస్తాడు వీడు. ఆ ఏబిఎన్ TV5లో వేసుకుని యూట్యూబ్లో పెట్టి చూడండి అని చెప్పి సునకానందం పొందుతారు ఈ 420 గాళ్ళు. నేను వచ్చి చంద్రబాబు గారి పెద్ద మైసూరు మహారాజు వీడు తిట్టిస్తే మేము చూస్తా ఊరుకోవాలా? ఇందాక ఒకటి చెప్తాడు బుద్ధం కన్నా, కబ్జోర్ నాయుడు అంటే ఇది కామెడీగా ఉందంట. చంద్రబాబు నాయుడు పేరు కబ్జోర్ నాయుడు పేరు ఎత్తు అంటే ఆయన పేరు కామెడీగా ఉంటాయి. ఆడి పేరు కామెడీగా ఉంటాయి. నేనేం చేయను? కబ్జోర్ నాయుడు రాజారెడ్డి గారి పేరు ఎన్నిసార్లు ఎత్తారు? వైఎస్ రాజారెడ్డి గారి పేరు ఎన్నిసార్లు ఎత్తారు? రాజారెడ్డి గారికి రాజకీయాలకు సంబంధం ఉందా? రాజారెడ్డి రాజ్ఞానం అని చెప్పి ఎదవలు అనలేదా? మేము కబ్జోర్ నాయుడు గారి పేరు ఎత్తకూడదు, వీళ్ళు రాజారెడ్డి పేరు ఎత్తారా? రాజారెడ్డి గారు చనిపోయి ఎంతకాలం అయింది? రాజారెడ్డి గారు ఈ రాష్ట్రానికి సర్పంచ్ కూడా కాదు.
ఈ రాష్ట్రంలో ఆయన ఏ రాజకీయ పదవులు అనుభవించలేదు. అయినా కూడా రాజారెడ్డి రాజ్యాంగం అని ఎన్ని వందల సార్లు ఈ లుచ్చగాళ్ళు అన్నారు. మేము చంద్రబాబు గారి బాబు కజూర్నాయుడు గారి పేరెత్తితే తప్ప మీరు ఎత్తవచ్చు ఎవడ పేరైనా. చంద్రబాబు నాయుడు గురువింద గింజలు అంటాడు. వాడి కింద ఉన్న నలుపు వాడు చెప్పడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో నా గురించో లేకపోతే నన్ను మాట్లాడే వాళ్ళ గురించో, చంద్రబాబు గారి సోషల్ మీడియాలో కావచ్చు, చంద్రబాబు గారి పార్టీలో కావచ్చు, ఎంతమందితో ఎన్ని రకాలుగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించాడో, వాడు వీడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పి ఆడాళ్ళతో కూడా తిట్టించినటువంటి ఈ చంద్రబాబు గారి లుచ్చేగాడు, ఈ 420 గాడు, వీడు కదా వీడు దానికి సమాధానం చెప్పాలి. అటువంటి 420 నా కొడుకులతో మమ్మల్ని తిట్టెత్తు ఆపిన రోజు నేను ఆపుతా. నేను చంద్రబాబు గారిలాగా అటు ఇటు కాని కాదు. కాబట్టి డైరెక్ట్గా పొద్దున గాడు వచ్చాడు. ఏం మాట్లాడాడమ్మా మీరు అందరూ చూశారుగా. ఎంత గౌరవంగా మాట్లాడాడు, నన్ను గౌరవంగా మాట్లాడా. అంటే చంద్రబాబు గారు కాముగా కూర్చొని ఇట్లాంటి కుక్కలతో మరిగిస్తే చూస్తూ ఊరుకోవాలా. కాబట్టి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. 2024 అధికారంలోకి వచ్చినాక ముక్కలుగా ప్రజలు నరుకుతారంటే, అధికారంలోకి రాకపోతే ఏమవుతుంది అది కూడా ఆలోచించుకోమనండి. అన్నిటికీ రెడీగా ఇక్కడ మేము ఉన్నాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం. లేనిపోయినటువంటి సంబంధం లేనటువంటి నిందలు నేను వేస్తాను. నువ్వు నోరు మూసుకుని కూర్చొని నన్ను గౌరవించమంటే ఇట్లాంటి చంద్రబాబు గారు లాంటి 420 నా కొడుకుల్ని ఎప్పటికీ గౌరవించను. నన్ను వ్యభిచార గృహాలు నడుపుకుంటున్నానని చెప్తాడు. గుడివాళ్ళు లేడీస్ని తీసుకొచ్చి క్యాబరే డ్యాన్సులు పెట్టానని చెబుతాడు. అక్కడెక్కడ అర్ధనగ్న ప్రదర్శనలు చూశారు ఏ టీవీలో నా కొడుకులు చూపించిన వీడియోల్లో. అక్కడ నేను వ్యభిచార కొంపలు నడుపుకున్నానా? వీడు ఏది పడుతుంది వీడి కుక్కలతో మరిగించవచ్చా? ఈ చంద్రబాబు గారి బతికేంటి? చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు పారిపోయాడు? వీడి బతుకే వీడి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి జోద గృహాలు వ్యభిచార కొంపలు నడుపుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు గారికి. కాబట్టి ఇటువంటి వ్యభిచారి ఇటువంటి సన్నాసులను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు నేను నిందలేస్తా, నేను మాట్లాడతా, నాకే హక్కు ఉందంటే తాట తీసి చంద్రబాబు గారి బతుకు రోడ్డు మీద ఇలాగే పెడతాను. కాబట్టి నన్ను అడిగేటువంటి మీడియా సోదరులు, నేను తిట్టేటువంటి దానికి కారణం చంద్రబాబు గారి కుక్కలతో నన్ను తిట్టించడం, మా ముఖ్యమంత్రిని తిట్టించడానికి ప్రతిస్పందన ఇది అని చెప్పి వాడికి చెప్పండి. అంటే సీఎం జగన్ అభివృద్ధిలో టాప్ 20లో కూడా లేరని చంద్రబాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లే ముఖ్యం. చంద్రబాబు గారి డబ్బా ఛానల్స్లో చంద్రబాబు గారి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో ఉన్నారు. కాబట్టే ఒక ప్రాంతీయ పార్టీ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా స్థానిక సంస్థల్లో 95% సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చావడానికి, చంద్రబాబు లాంటి వెధవలకే ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయకుండా పోవటానికి ఏ ఇష్యూ కూడా దొరక్క ఇటువంటి క్యాష్ అని చెప్పి ఇటువంటి పనికి మాలినటువంటి పండగ పెట్టినటువంటి కార్యక్రమాల మీద 10 రోజులు నడుపుతున్నారంటే చంద్రబాబు ప్రతిపక్షంలో ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఏమి సమస్యలు లేవని చెప్పడం వల్లనే ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలను తీసుకుని ఈ డబ్బా ఛాన్స్, డబ్బా గడి 420 వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారంటే ఈ రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉందో అర్థమవుతుంది.